హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను బ్రెడ్ జామ్ చేశానండి. నేను ముందుగా స్ట్రాబెర్రీలు తెప్పించి పిల్లలేమో అలా ఫ్రిడ్జ్లో పడేసి ఉంచారు. ఇవి అలా పాడవకుండా ఉండడానికని నేను ఇంకా తినలేదు కదండి, నేను ఇలా చేసి చూశాను. మీరు ట్రై చేయండి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీ మొత్తం శుభ్రంగా ఉప్పు నీళ్ళలో నానబెట్టేసుకొని కడిగేసుకున్నానండి. శుభ్రంగా కడిగేసుకొని అవి ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది అలాగే మాకు ఫ్యాషన్ ఫ్రూట్ తెప్పించాడండి బాబు. ఆ ఫ్యాషన్ ఫ్రూట్ కూడా తాగలేదు పిల్లలు. ఏం చేయాలో చూస్తే ఇందులో వేసాను. అదండి ఫ్యాషన్ ఫ్రూట్ ఇలా తీసుకొని వడకెట్టేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని అందులోనే బాగా గింజలు బయటకు వచ్చేసేలాగా బాగా నొక్కేసుకోండి. ఇలా వడకెట్టేసుకొని తీసుకోండి. ఆ జ్యూసు ఇలా తీసి పక్కన పెట్టుకోండి. దీన్ని బాగా నొక్కుంటే కొద్దిగా జ్యూస్ బయటకు వచ్చేస్తుందండి అంతని. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి ఇంకా టేస్ట్ బాగుంటుందండి. స్ట్రాబెర్రీ జామ్కి నేను అరకప్పు పంచదార వేసుకున్నాను. అరకప్పు పంచదార వేసుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసుకున్నాను. నీళ్లు వేసుకున్నాక మళ్ళీ ఈ జ్యూస్ వేసుకున్నానండి. ఫ్యాషన్ ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నాను కదా వడకట్టుకొని, దాంతో ఒకసారి ఇలాగా పాకం వచ్చేలా కొద్దిగా చూసుకోండి. కరిగిపోవాలంతే. కరిగిపోయాక అందులో ఈ మనం మిక్స్ చేసుకున్న స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ అందులో వేసుకోండి. శుభ్రంగానే ఊడ్చుకొని వేసుకోండి. అంటే స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ రేట్లు ఎక్కువే కదండి. అలా వేస్ట్ చేసుకోకుండా ఇలాగ మీరు ట్రై చేసుకోండి. అలా సిమ్లో పెట్టుకొని ఉంచేసి ఒక సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అప్పుడు చిక్కబడిపోతుంది. ఇలా చిక్కబడితే అచ్చు కొన్న జామ్ లాగే వచ్చిందండి. మీరు ట్రై చేయండి. మనకి కిసాన్ జామ్లు ఎలా ఉంటాయి అలాగే టేస్ట్ కూడా ఉంది. మనకి ఇది బ్రెడ్ మీద రాసుకుందండి, చాలా బాగుందండి. అదే కాకుండా చపాతీకి కూడా రాసుకోవచ్చు. దీనికి ఫ్రూట్ వెనీలా వేసానండి. నేను ఫ్రూట్ వెనీలా ఎసెన్స్ తీసుకొని వేసాను. నేను అర స్పూన్ వేసుకోండి. అందులో మనం చేసుకున్న ఫ్రూట్స్కి కొద్దిగా ఇలా పడుతుందండి. చేసుకొని వెంటనే ఆపేసి చల్లారిక సీసాలో వేసుకోండి. గాజు సీసాలో అయితే బాగుంటుందండి, ప్లాస్టిక్ సీసా కన్నాని గాజు సీసాలో వేసుకోండి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా బ్రెడ్ జామ్ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.